మీరు దానాలు చేసుకోండి. ఒక హరిదాసుల వారు హరికథ చెప్తున్నాడు, చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇసుక వేస్తే రాలనటువంటి జనాభా వచ్చేసింది. అందులో ఈ పద్యం చెప్పినాడు, అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప కన్న వారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పుతుండగా, అన్ని దానాల కన్నా అన్నదానం కావున బాగా చేసుకోండి నైనా అని చెప్పే సమయంలో ఒక ఆయన లేచినాడు. లేచి నేను రోజు 20 మందికి దానం చేస్తానని చేతులు ఎత్తి చెప్పినాడు గొప్పగా. 20 చేసేవారు దానం చేస్తున్నాను చెప్పుకోరు వాళ్ళు. ఈయన కొంచెం సందేహం కలిగింది హరిదాసుల వారికి. నాయనా ఎంతమందికి చేస్తావు, ఎవరెవరికని అడిగినాడు. స్వామి, నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, 5 మంది కోడాన్లు ఉన్నారు స్వామి, 6 మంది మనమలు ఉన్నారు, 4 మనమరాళ్ళు ఉన్నారు, మొత్తం 20 మందికి దానం చేస్తా అన్నాడు. చీ 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 ఇంట్లో చేసే దానము కాదు నాయనా, బయట ఉన్న ప్రాణులకు చేసుకోండి దానం. అది దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న. దీన జీవులకు దానం చేసుకుంటే అది దానం అడబడుతుంది, ఇంట్లో చేసిన వారికి దానం కాదు అది. చూశారా? అందుకోసమే దాన ధర్మాలు దీనులకు చేసుకోవాలి. పరమాత్మ చింతన చేస్తూ సర్వసంగ పరిత్యాగులై పరమాత్మ ధ్యానంలో నిమగ్నులైన మహాత్ములకు చేసుకోవాలి. దిక్కులేనటువంటి వారు పరితపిస్తున్న ప్రాణులకు, ఏ ప్రాణికైనా సరే, మానవులు కానీ పిపీలు కాదు బ్రహ్మ పర్యంతరము దీన స్థితిలో ఏ ప్రాణులు ఉన్నాయో వారికి దానం చేసుకోవాలి. అన్నదానము ఎన్ని దానాలు చేసినా తే 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 అంటారు. అన్నదానం చేస్తే చాలు, కడుపు నిండితే పెట్టుతుంటే వద్దు 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 అని బతిలాడతారు, చేతులు పెట్టి వద్దంటారు. కడుపు నిండగానే వద్దనేది ఏదంటే అన్నము మాత్రమే, అన్నదానము మాత్రమే. అన్నము తిన్న తర్వాత, కడుపు నిండిన తర్వాత వద్దంటుంది అది. ఇంక ఏ దానాలైనా తే అంటాడు నరుడు, అన్నం కడుపు నిండిన తర్వాత వద్దంటాడు. అందుకోసమే అన్నదానాలు సంపూర్ణంగా చేసుకోండి నాయనలారా. దీనివల్ల మీకు పాపాలు తొలగుతాయి సుమా, దానివల్ల పుణ్యం ఏర్పడుతుంది సుమా. భగవదార్పణ బుద్ధితో దానాలు ఎప్పుడు చేసుకున్నారో అది నిష్కామ కర్మయోగం అంటారు. అది నిష్కామ కర్మయోగమే భక్తి అంటారు. కర్మనా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రే నిర్ణయ. నిష్కామ కర్మయోగులు ఈ దాన ధర్మాలు చేసుకున్నందువల్ల భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తినిస్తాడు. ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం వల్ల మీరు ముక్తాత్ములవుతారు, తరిస్తారు. అందుకోసమే పెట్టి పుడితే ఎక్కడికైనా వస్తుంది. కావున మీరు దాన ధర్మాలు చేసుకోవాలి.